సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటిస్తున్నారు. జపాన్ వెళ్లింది మొదలు పలు సంస్థలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబిని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకి ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబిని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబిని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కుని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతోంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడతారు. చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని అన్నారు. దీంతో తెలంగాణలో దాదాపు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. దీనికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొన్న కొరియా, ఇప్పుడు జపాన్, ఏంటి పెట్టుబడులు ఏ విధంగా రాబోతున్నాయి తెలంగాణకి? రామరాజు, సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన కీలక పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి సంబంధించి జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం అయినటువంటి మారుబిని కంపెనీ తోటి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ కంపెనీకి 600 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ సంబంధించి పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబిని కంపెనీకి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో వీరికి 600 ఎకరాల్లో ల్యాండ్ కేటాయించాలని ఎంఓయూ కుదుర్చుకుంది. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ తన ఇన్వెస్ట్మెంట్ ను తెలంగాణలో చేయబోతుంది. దాదాపు 5,000 కోట్ల వరకు అంటే భవిష్యత్తులో పెట్టుబడులు వస్తాయని, ఆకర్షించవచ్చని ఇటు ప్రభుత్వం భావిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగా మరోవేరే ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో మెయిన్ గా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా కావచ్చు, ప్రెసిషన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై ప్రధానంగా ఇప్పటికే దృష్టి పెడుతున్న పరిస్థితి. ఆ రంగాల్లోనే తయారీ రంగాల్లో ఈ ఎక్కువ ఉంది. ఎందుకంటే మెయిన్ గా మనం చూసుకుంటే ఇప్పటికే మారుబేని కంపెనీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 400 పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ఇప్పటికే ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఈ లోహాలు, గనులు వంటి ఎనర్జీ, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్ లాంటివి కావచ్చు, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో కంపెనీ అగ్రగామిగా ఉందని ఇప్పటికే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి ఉద్యోగ కల్పన ఈ కంపెనీ కల్పించింది. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఈ కంపెనీ ఇక్కడ నెలకొల్పడం ద్వారా దాదాపు 30,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్పి ప్రభుత్వం పేర్కొంటుంది. అంటే ఎంటర్ప్రైజ్ వీటిలోనే ఒక కంపెనీ అంటే ప్రపంచ ఒప్పందం చేస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ రోజు పర్యటనలో సోనీ కంపెనీని కూడా రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది. అక్కడ వారితో భేటీ అయింది. అంటే మొత్తానికి ఈ మొదటి రోజు ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కూడా ఇండస్ట్రీ మంత్రి జపాన్ పర్యటన వెళ్ళబోతున్నారు. అక్కడ ఇండియన్ పెవిలియన్ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించినటువంటి పెవిలియన్ ఇండియన్ అంటే భారతదేశం తరఫున అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెవిలియన్ ఏర్పాటు చేయబోతున్నారు. అందులో తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఆ పెవిలియన్ అన్ని ఇంకా మిగతా ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉన్నాయో ఇక్కడ ఏదైతే కంపెనీలు ఇంట్రెస్ట్ చూస్తున్నాయో వారితో చర్చలు జరిపి ఆ పెట్టుబడి దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. మొట్టమొదటిగా ఈ రోజు మనం చూసుకుంటే మొదటి మీటింగ్ లోనే ఈ కంపెనీకి సంబంధించి మారుతున్న ఇండస్ట్రియల్కు సంబంధించి పార్క్ ఏర్పాటు కోసం ఎంఓయూ అయితే కుదుర్చుకుంది. శ్రీకాంత్, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటు విపక్షాలు ఏదో రకంగా అడ్డం పడాలని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం తన దృష్టి మీదే తన ఎయిమ్ ఏదైతే ఉందో తెలంగాణ అభివృద్ధి చేయాలి అన్న వేలో భాగంగానే మరి దూసుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా ఈ రోజున జపాన్లో ఒక విధంగా తెలంగాణకు పెట్టుబడులు సాధించే లక్ష్యంగా వెళ్ళడం ఒక విధంగా మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు ఏ విధంగా చూస్తాయనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ చిత్రంలో ఎందుకంటే మనం గతంలో ఏదైతే దావోస్ పర్యటన నేపథ్యంలో గతంలో ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చారో దాదాపు 1,79,000 కోట్లని ప్రభుత్వం ప్రకటించినప్పుడు అంటే ఆ స్థాయిలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి మన రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదని చెప్పి రేవంత్ ప్రకటించింది. పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు ఆకర్షించింది. అయితే ఇప్పుడు మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఫ్యూచర్ సిటీని ఎక్కువ చేయిస్తుంది. ఎందుకంటే ఇటు ఇక్కడ ఉన్న మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, పెట్టుబడులకు అనుకూలంగా ఉండే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇలాంటి వాటిని అక్కడ పెట్టుబడులు పెట్టే వారికి అడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అని చెప్తుంది. ఇది పెట్టడం వల్ల ఇక్కడ కల్పించే రాయితీలను కూడా ప్రధానంగా దృష్టి సారించి వారికి చెప్పడంలో సఫలం అవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలోనే మెయిన్ గా ఉన్నటువంటి ఇటు అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి మెయిన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన 2 ప్రధాన కార్యాలయాలన్నీ దాదాపు ఇటు హైదరాబాద్ లోనే నెలకొల్పారు. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ మీదనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. అక్కడ వివిధ ల్యాండ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ సిటీని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మొదటి నుంచి చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకేం గ్రౌండ్ కావట్లేదని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల కొన్ని ఏదైతే ఇటు సాఫ్ట్వేర్ కి సంబంధించి కావచ్చు, వర్క్ స్పేస్ కి సంబంధించి పెరిగింది అనేది గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటే కానీ మా పని మేము చేసుకుంటే పోతున్నాం అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఇటు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఫ్యూచర్ సిటీ తోటి ఈ 3 నగరాలు ఏవైతే పాత ఇటు హైదరాబాద్, సైబరాబాద్, ఇటు సికింద్రాబాద్ ఈ ట్రై సిటీస్ తో పాటు ఫ్యూచర్ సిటీ ఈ నగరాలను కలుపు ప్రపంచవ్యాప్త విశ్వ నగరంగా తీర్చిదిద్దాం. అంటే భారతదేశంలోని ఏ నగరంతో పోటీ పడట్లేదు, ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దబోతాను. ఆ స్థాయిలకు మౌలిక వసతులు ఏర్పాటు దిశగా ఆ స్థాయిలో ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఇక్కడ ఉండే విధంగా ఆ స్థాయిలో 2వ క్యాపిటల్ ప్రధాన క్యాపిటల్ ఎక్కడ ఉందో కానీ 2వ క్యాపిటల్ వారి కంపెనీ ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాధించే విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దామని చెప్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇక్కడ ల్యాండ్ భూ సేకరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తీసుకొచ్చే కంపెనీలకు సంబంధించి కావచ్చు, గతంలో మనకు దావోస్ పర్యటనకు సంబంధించి కొన్ని కంపెనీలు బోగస్ కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సోదరునికి సంబంధించిన కంపెనీతో కూడా ఎంఓయూ చేసుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇలా కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఉన్నప్పటికీ పెట్టుబడులే లక్ష్యంగా, ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ తెలంగాణ ఉపాధి కల్పించడం కావచ్చు, యువతకి ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పించడంతో పాటు ఇక్కడ పెట్టుబడి విధంగా ఇక్కడ అంటే ఒక విధంగా అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు వచ్చే కంపెనీలకు మాత్రం సర్కార్ ప్రోత్సాహం అందిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.